అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదిత్య డిగ్రీ కళాశాలలో సేవానారి మహిళా విభాగంను ప్రారంభించిన న్యాయమూర్తులు కె మాధవి, కె లలిత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో సేవానారి మహిళా విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జ్ కె లలిత, లోటస్ హైస్కూల్ ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ, డాక్టర్ శోభారాణి, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ గొర్రెల సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు, మున్సిపల్ ఏఎస్ఓ రజని పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ప్రతిభాభివృద్ధి ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవానారి టీం సమాజంలో ముందుండి సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని సేవానారి కోఆర్డినేషన్ మేనేజర్ వి భాగ్యశ్రీ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు సిహెచ్ కావ్య, బి ప్రియాంక, స్టూడెంట్ కోఆర్డినేటర్లు పి అనుష, ఆర్ నవ్యశ్రీ, జె ఉమా, పి పావని మరియు సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు. ఎవరన్నా రిజెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా ఇవ్వరు అని అంటే త్వరగా సూసైడల్ టెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అవునా? సో ఎంపవర్మెంట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఒక పర్సనాలిటీని. అది మీతో అవ్వాలంటే ఈ అన్నిటితో పాటు కూడా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫర్ దట్ వాట్ యు హ్యావ్ టు డూ? ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏది చేసినా దాని ప్రతిఫలం ఆశించకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, రైట్? Women being herself and has freedom to choose her path. మీ పాత్ ని చూస్ చేసుకునే ఫ్రీడమ్ మీకు ఉన్నప్పుడు we can say that we are all empowered. యాక్చువల్లీ ఈ ఒకేషన్ లో మనం మదర్స్ కి, గ్రాండ్ మదర్స్ కి చెప్పాలి. బికాస్ వాళ్ళు దే స్ట్రగుల్డ్ ఏ లాట్ టు గెట్ రైట్ టు స్టడీ, టు వర్క్ ఆర్ ఈవెన్ టు మ్యారీ పర్సన్ హూ యూ లైక్స్. బట్ ఇవన్నీ చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏది అడిగితే అది పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఓన్లీ థింగ్ వి షుడ్ డూ ఈస్ ప్రాపర్గా చదువుకోవడం, డిసిప్లైన్ గా ఉండడం, కన్సిస్టెంట్ గా మీ గోల్స్ పర్స్యూ చేయడం, అండ్ అవి అచీవ్ అయ్యేంత వరకు స్ట్రగుల్ మీరు కష్టపడడం. అదొక్క థింగ్ మనం చేస్తే ప్రాపర్ గా వీ కెన్ సే దట్ వీఆర్ ఎంపవర్డ్ అని. ఎందుకు ద్రౌపది ముర్ము గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి అంటే, ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం మాట్లాడుకుంటున్నామా? కాదు. ఆవిడ ఒక చిన్న ట్రైబల్ విలేజ్ లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి, ఒక రైతు. అయితే వారికి చదువుకోవడానికి ఎమ్యూనిటీస్ లేవు, డబ్బు కాదు కదా, రోడ్డు ఫెసిలిటీ కానీ స్కూల్కి వెళ్ళడానికి అవకాశమే లేనప్పుడు ఆవిడ చాలా కష్టపడి నేను ఎలాగైనా నేర్చుకోవాలి, మా గ్రామంలో ఎవరు నేర్చుకోవడానికి విద్యార్థులు లేరు, చదువుకునే ఆసక్తి లేదు, చదువుకునే సౌకర్యం కూడా వాళ్ళకి లేదు అని ఆవిడ ఎంతో దృఢ నిశ్చయంతో నేను నా కమ్యూనిటీ వాళ్ళ కోసం నిలబడాలని చెప్పి ఆవిడ చిన్నప్పుడే అనుకుని ఆవిడ చక్కగా చదువుకున్నారు. అయితే ఆవిడ ఒక టీచర్ గా వృత్తి నిర్వహిస్తూ ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చిన్న చిన్న ఇష్యూస్ లేదా పెద్ద పెద్ద ఇష్యూస్ అవన్నీ అడ్రస్ చేస్తూ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి అవి కొన్ని సాల్వ్